వాస్తవాల్లోకి వచ్చి అసలు ఈ అభివృద్ధి విషయంలో కానివ్వండి, లేదు చర్చకంటారా ఆయన మాజీ పార్లమెంట్ సభ్యులు ఇచ్చాడు, ప్రెస్ క్లబ్ లో పెట్టండి, ఎవరు అక్కర్లేదు, ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు ఈ రాముని, మిగతా వాళ్ళని పెట్టి అక్కడే చర్చించండి. అంతేగాని జగన్ గారు పారిపోయింది ఎవరు, వీళ్ళు పారిపోయారు. ఇవాళ పేపర్ చదివి పక్కన పడితే మర్చిపోయినట్టుగా మర్చిపోతారని అనుకుంటే వాస్తవం కాదు. ఇవాళ ఈ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు మొన్నటి రోజు మాత్రం ఆయన చెప్పినట్టు చాలా బాగున్నాయి, ఇవాళ మాత్రం సరిగ్గా లేవని చెప్పేటువంటి ప్రచారాలు మానుకుని నుంచి కింద నాయకులు దాకా కూడా ఈ పత్రికా సమావేశం ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. పూర్తిగానండి ఇవాళ జగన్ గారు అనేటువంటి వ్యక్తి ఆయన స్పష్టంగా చాలా కాలం మేము వాస్తవాలు మేము కలిసినప్పుడు మా నాయకుడికి చెప్పాం. ఆయన అన్నాడు, ఆయన స్పష్టంగా అవుతున్నా అన్ని నిజాలు పెట్టకుండా పెట్టి మొత్తం మీకు ఇచ్చేస్తాను ఆస్తులు అంటే వీళ్ళు బలాగం చిత్తగించలేదు, దాన్ని ఛాలెంజ్ స్వీకరించాలి కదా. వీళ్ళు మాట్లాడితే అక్కడ రెండు అక్షరాలు బాగా ఈజీగా ఉన్నాయి, లక్ష 2 అక్షరాలు. ఇవాళ అక్షరాలు ఈజీ కదా. ఇవాళ ఏదైతే మీరు చెప్పారు ఇవాళ మైండ్ గేమ్, ఇవాళ సిబిఐని మళ్ళా ఓపెన్ చేయమనేటువంటిది అది కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ తెలుగుదేశం నాయకులు మైండ్ గేమ్తో జగన్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా నిర్వీర్యం చేయాలని అనుకుంటున్నారు. అది వీళ్ళ తరం కాదు. ఎంచేతనంటే ఆయన ప్రజాక్షేత్రంలో ప్రజలచే ప్రూవ్ అయిన నాయకుడు. ఆయన ఆరోపణలు చేసిన నాయకుల్లాగా నామినేటెడ్ పదవులు తీసుకుని వచ్చినటువంటి నాయకుడు కాదు ఆయన. ఆయన ఏదో తండ్రి ఏదో నామినేట్ చేసినటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన ప్రజాక్షేత్రంలోంచి వచ్చినటువంటి నాయకుడు. ఇవాళ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటండి, వాళ్ళు జగన్ గారు సభా సమయాన్ని వృధా చేస్తున్నాడు, సభను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడు. ప్రతిపక్ష నాయకుడి యొక్క పాత్ర ఏంటండి, వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలని ప్రజాక్షేత్రమైనటువంటి అసెంబ్లీలో ఎండగట్టడమే. అసలు జగన్ గారి మాట వినటానికే వీళ్ళు భయపడిపోతున్నారు. మొట్టమొదటి శాసనసభకు వచ్చినటువంటి వ్యక్తి షబాస్ జగన్ అనే విధంగా ప్రజలందరూ ఇవాళ చెప్పుకుంటున్నారు. ఇవాళ ఎలాగ ఉండాలంటే ప్రతిపక్ష నాయకుడు అలాగున్నాడు. 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి నాయకుడికి ఇవాళ కనీసం మాటలు కూడా వినడానికి వణికిపోయే పరిస్థితిలో ఆయన ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తున్నాడు. ఇవాళ ఆయన ఈ అగ్రిగోల్డ్ వ్యవహారంలో 30 లక్షల మంది యొక్క ఉసురు ఇవాళ చంద్రబాబు నాయుడు తగులుతుంది. అది ఎక్కడ మాట్లాడితే వాళ్ళ నాయకులు భూములు, ఇవాళ వాళ్ళ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మరి ఇవాళ పెద్ద పెద్ద వాటి హాయిలాండ్ కానివ్వండి, పెద్ద పెద్ద వాటి మీద కన్నేసి ఉంచారు వాళ్ళు. ఈ కన్నేసినటువంటి వాటి మీద ఇవాళ జగన్ గారు ఎక్కడ మాట్లాడితే మా బండారం బట్టబయలు అవుద్దని ఇవాళ కార్పొరేట్ కళాశాలలు ఇవాళ పేపర్లు లీక్ చేసి ఫస్ట్ ర్యాంకులు మాయని చెప్పుకునేటువంటి కార్పొరేట్ కళాశాలలకి చెక్కు పెట్టడానికి పేపర్ లీకేజ్ గురించి మాట్లాడుతుంటే జగన్ గారు శాసనసభని సమయాన్ని వృధా చేస్తాడని చెప్పడం అనేది ఇది చాలా సిగ్గుచేటు. వాళ్ళ మైండ్ గేమ్లో భాగమే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మైండ్ గేమ్ ఎలాగుందనేది ఆయన ఈ మధ్యకాలంలో పత్రికలు సోదరులు వెళ్ళి కలిసి మాకు సంబంధించినటువంటి ఇల్లు కానివ్వండి, అలాగే మాకు సంబంధించిన ఆరోగ్యశ్రీ గురించి అడిగితే మీ మేనేజ్మెంట్లతో అన్నీ నేను మాట్లాడుకున్నాను, ప్రత్యేకించి మీకు చూడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి మాటని ఈ ముఖ్యమంత్రి అన్నాడండి. ఇంతకన్నా సిగ్గుచేటే ఉంటుంది ఈ రాష్ట్రానికి. ఎలాంటి ముఖ్యమంత్రి కావాలా అక్కర్లేదు అనేది 2019 ప్రజాక్షేత్రంలో ప్రజలే నిర్ణయించుకుంటారు. ఈ రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లోనే ప్రజాక్షేత్రంలోనే ఈ మైండ్ గేమ్కి ఫుల్ స్టాప్ అవుతుంది. సరిగ్గా మీరు సరిదిద్దుకోకపోతే కాంగ్రెస్కి పట్టినటువంటి గతే 2019లో మీకు ప్రతిపక్షం కాదు కదా, సింగిల్ డిజిట్ కూడా రాదని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను.